పవన్ పార్టీ ఆవిర్భావ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఈ సభకు పీవీపీ వెంచర్స్, శ్రేయస్ మీడియా చేసిన ఏర్పాట్లు కూడా అదిరిపోయాయి. కేవలం 4000 మందికే లోపలికి ప్రవేశం. ఈ 4000 పాసులు పవన్ అభిమానులకే దక్కుతాయనుకున్నారు. కానీ ఉచితంగా ఇవ్వాల్సిన పాసులను కొత్త సినిమా రిలీజ్ కు బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నట్లు అమ్మేశారు. ఒక్కో పాస్ 2000 నుంచి 3000 రూపాయల వరకు అమ్ముకున్నారని అభిమానులే ఆరోపించారు. దాదాపు 1000 పాసుల వరకు అమ్మేసుకున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నిజమైన అభిమానులకు పాసులు ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకోవడమేంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాసుల పంపిణీ బాధ్యత తీసుకున్న వారు పవన్ కళ్యాణ్ కు అప్రతిష్ట తెచ్చే పని చేశారు. ఇండియా కార్ చేసుకుని టాక్సీ బండిలో వచ్చాను. మాకు అభిమానులకి పాసులు దొరకలేదు. ఆల్రెడీ 150 టీషర్ట్ ప్రింటింగ్ చేయించాం అభిమానం మీద. అందరూ టీషర్ట్లు పంచిపెట్టాము. కానీ మాకే పాసులు దొరకలేదు. ఈ రోజు మా మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ దగ్గర టికెట్లు అమ్ముకున్నారు. ఎంత అమ్ముతున్నారు? 1000-2000 టికెట్లు అమ్ముతారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కదా. బ్లాక్ లో అమ్ముతున్నారా? అమ్మేవాళ్ళు అమ్ముకున్నారు సైలెంట్ గా. ఏది అలా జరుగుతూ ఉంది. కానీ అభిమానులకి, నిజమైన అభిమానులకి ఒక పాస్పోర్ట్ దొరకలేదు. అది మొత్తం వేస్ట్ వాళ్ళు అందరికీ అభిమానులు వేరే వాళ్ళు మాత్రం పాసులు దొరికినాయి. వచ్చి యాడ్ని దూరపత్రాలు చూసుకోవడం పాసులు దొరకలేదు ఎవరికి. 1 గంట నుంచి మేము పొద్దున 7 గంటల నుంచి ట్రై చేస్తున్నాం. నో హోటల్ కాదు ఇక్కడ మొత్తం అన్ని తిరిగాం. 7 గంటలు ట్రై చేస్తున్నాం. ఇంతవరకు మా పాస్ దొరకలేదు.